నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నాని సినిమా హిట్. సార్, సొంత బ్యానర్లో వచ్చినటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో హిట్, ఇప్పుడు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ 2 రోజులు ఎలా ఉన్నాయి, రాబోతున్న 2 రోజులు ఎలా ఉన్నాయి, ఈ రోజు రేపు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, అదే 100 కోట్ల క్లబ్లో కలవబోతున్నాడా నాని అంటే ఏం చెప్తారు? సొంత బ్యానర్లో ఏమంటారు? సొంత బ్యానర్లో 100 కోట్ల క్లబ్లోకి అయితే ఈజీగా చేరిపోయే అవకాశం అయితే ఉంది. ఈరోజు దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి ఆయన కూడా ఈ హిట్ సినిమా తరపున మాట్లాడారు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా థియేటర్లు మూతపడిపోయినాయి. హిట్ సినిమా వచ్చాక థియేటర్లను కలకడలాడుతున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా అద్భుతంగా కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఆయనే మాట్లాడాడు. ఆయన ఈ సినిమాకి సంబంధం లేకపోయినా ఇండస్ట్రీ వ్యక్తిగా ఆయన మాట్లాడి తన ఒపీనియన్ చెప్పాడు. FDC చైర్మన్ అని చెప్పి. అవును, అంటే ఒక సినిమా హిట్ అయితే ఇండస్ట్రీకి మళ్ళీ కలకలాడుతుంది. చచ్చిపోతున్న ఇండస్ట్రీ బతికిస్తుంది, థియేటర్లు చచ్చిపోతున్న థియేటర్లని ఊపిరి పోసింది ఈ సినిమా అన్నట్టుగా ఆయన దిల్ రాజు గారు మాట్లాడారు. అయితే నిన్నటి వరకు కూడా 62 కోట్లు వసూలైంది గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. అంటే ఫస్ట్ రోజు ఒక 40 కోట్లు 50 కోట్లు అన్నారు, కానీ నిన్న వచ్చిన లెక్కల ప్రకారం 2 రోజుల ప్రకారం 62 కోట్లు వసూలైంది. మరి ఈ రోజు రేపు చూసుకుంటే ఖచ్చితంగా దగ్గర ఈ 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం అయితే ఉంది. సాధారణంగా మనం చూసుకుంటే నాని సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కింటి అబ్బాయి సినిమాల్లాగా మనకు కనిపిస్తూ వస్తుంటాయి. అయితే గతంలో నాని సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇంత మాస్గా ఏ సినిమా లేదనుకోవచ్చు. కాకపోతే రాజమౌళి గారి సినిమా ఏదైతే ఉందో ఈగ మాత్రం అదొక పాన్ ఇండియా సినిమా లాగా దాన్ని భావించవచ్చు. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో దానికి ప్రమోషన్స్ జరిగాయి. కానీ ఇప్పుడు నాని సినిమాలు గతంలో ఏ సినిమాలు ఎంతెంత కలెక్ట్ చేశాయి, ఇప్పుడు ఇది ఏ స్థానంలో ఉందంటే ఏం చెప్తారు? జనరల్గా ఈగతో కంపేర్ చేయలేం. ఈగకి అంత కలెక్ట్ చేసిందంటే రాజమౌళి గారి సినిమానే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నా ఈగని మినహాయించాల్సి వస్తుంది. ఈగ 130 కోట్లు వచ్చింది. ఒకవేళ ఆ సినిమాతో కంపేర్ చేయాల్సి వచ్చినా కూడా ఇది దాటిపోయినా ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే తమిళ్ హిందీ వెర్షన్లో రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ 4 రోజులకే కలెక్షన్స్ 100 కోట్లు అయినప్పుడు ఖచ్చితంగా దాటే అవకాశం కూడా ఉంది. వచ్చే వారానికి వచ్చేసరికి దాటే అవకాశం కూడా ఈ హిట్ సినిమాకి అయితే ఉంది. ఇక చూసుకుంటే మిగతా సినిమాల పరంగా చూసుకుంటే మనకి ఒక టాప్ 10 లిస్టులో ఉన్న వీటిలో 70 కోట్ల పరంగా దసరా సినిమా అయితే ఉంది. టోటల్గా 70 కోట్లు వసూలు చేసిన సినిమాగా దసరా ఉంది. ఈగను మినహాయిస్తే దసరా తర్వాత ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా కూడా దీన్నే చెప్పాల్సి వస్తుంది, హిట్ సినిమానే చెప్పాల్సి వస్తుంది. ఇక చూసుకుంటే ఇప్పుడు MCA సినిమా అది కూడా దాదాపు 70 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఇక తర్వాత గ్యాంగ్ లీడర్ 70 కోట్ల వరకు వసూలు చేసింది. శ్యామసింగరాయ్ 65 కోట్లు, తర్వాత నేను లోకల్ 60 కోట్లు. ఇలా చూసుకున్నప్పుడు మరి మజ్ను సినిమా 58 కోట్లు, మరి నిన్ను కోరి సినిమా 55 కోట్లు, ఇవన్నీ కూడా భలే భలే మగాడో 57 కోట్లు. అంటే అది ఫ్యామిలీ సినిమాలుగా చెప్పాల్సి వస్తుంది దాదాపు అన్నీ కూడా. తర్వాత దేవదాసు 48 కోట్లు, మరి జెర్సీ 45 కోట్లు, అంటే సుందరానికి 40 కోట్లు, జెంటిల్మెన్ 32 కోట్లు. ఇలా ఈయన సినిమాలన్నీ ఆ లెక్కలో ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాప్ అయిన సినిమా కూడా దాదాపు 30 కోట్ల పైచలకు వసూలు చేయగలిగింది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో మినిమం గ్యారంటీ హీరోలు అంటారు కొంతమందిని. చిరంజీవి గారు కానీ కొంతమంది హీరోలు ఉంటారు, వాళ్ళు మినిమం గ్యారంటీ సేఫ్ అనమాట చెప్పాలి, నిర్మాతకి సేఫ్ అని చెప్పాల్సి వస్తుంది. ఆ కేటగిరీలో నాని ఎప్పుడో ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది. గతంలో రవితేజ కూడా అలా మినిమం గ్యారంటీ హీరోల్లో కొంతమంది హీరోలు ఉంటారు, వాళ్ళ సినిమా ఫ్లాప్ అయిందంటే కొంతమంది థియేటర్లు కూడా రారు. కానీ నాని సినిమా ఫ్లాప్ అయినా కానీ కలెక్షన్స్ పరంగా కనీసం అట్లా ఆ రేంజ్లోనే ఉంటున్నాయి. మరి హిట్ అయిపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ సినిమానే రేపొద్దున డివైడ్ టాక్ వచ్చింది. జనంగా చెప్పాలంటే డివైడ్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్ళిపోతుందంటే ఆల్టర్నేటివ్ సినిమా లేకపోవడం కలిసి వచ్చింది. ఈ సినిమా కలిసి వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. అయితే గతంలో ఇప్పటిదాకా మీరు చెప్పిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని సినిమాలు కూడా చూసుకుంటే ఈగ ఒక చెప్పాలంటే అదొక ఎక్స్పెరిమెంట్ అని చెప్పవచ్చు. దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఒక్కొక్క సినిమాకి ఇంకొక సినిమాకి ఖచ్చితంగా వైరుధ్యం ఉంటూ వస్తుంది. సో నాని చాలా మంచి ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే దసరా సినిమా కూడా బాగా కలెక్ట్ చేసింది. అదేవిధంగా చూసుకుంటే దసరా కూడా ఒక మాస్ సినిమా కింద చెప్పుకోవచ్చు. కానీ దసరాకి మించిన మాస్ సినిమా కింద ఈ హిట్ 3 అని చెప్పుకోవచ్చు అంటారా? 100% దసరాని ఖచ్చితంగా దాటేసినట్టే చెప్పుకోవాలి. నిన్న 2 రోజులకి 62 కోట్లు వచ్చినాయంటే దసరాని దాటిపోతుంది. మరి ఆ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా రేపు ఏగని దాటిపోయినా ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే చాలా సినిమాలకు తనే పోటీగా ఉంటే. ఇంకొకటి ఏంటంటే కలెక్షన్స్ పరంగా ఇప్పుడు ఓవర్సీస్లో చూసుకుంటే మహేష్ బాబు తర్వాత స్థానంలో నానే ఉన్నాడట. సూపర్ స్టార్ మహేష్ బాబుకి మరి ఓవర్సీస్ మార్కెట్లో ఎంత వసూళ్ళు ఉంటే మనకు తెలుసు. ఇప్పుడు మహేష్ బాబు తర్వాత స్థానంలో నానే ఉన్నాడు. ఈ సినిమా ఓవర్సీస్లో ఇంత వసూలు చేసిందని చెప్పి వార్తలు వస్తున్నాయి.
మరి ఒకవేళ మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ పక్కన చేరాడు నాని అని చెప్తున్నారు. అంటే హిట్ 3 సినిమాలో ఒక మాస్ సినిమాతోనే వాళ్ళ పక్కన చేరిపోయాడంటే రేపు ఇంకా ప్యారడైజ్ వస్తే ఇంకెలా ఉంటాడు అనేది ఆలోచించుకోవాలి మనం. సో ఇప్పటిదాకా చూసుకుంటే మిగతా హీరోలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క హీరోకి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటూ వస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్ లేని హీరోగా నాని చెప్పుకుంటూ వస్తున్నారు. స్వయం కృషిగా ఎదిగిన హీరో ఎవరంటే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత స్థానం చాలామంది ఉన్నా, అది రవితేజ కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు, ఇట్లా ఉన్నా ఇప్పుడున్నటువంటి తరంలో మాత్రం మనం న్యాచురల్ స్టార్ నానిని చూపించవచ్చని చెప్పనొచ్చా? అట్లా చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రమాదం ఎప్పుడు పొంచి ఉండదు. ఇండస్ట్రీలో చాలా ఆచితూచి అడుగులు అయిపోతే మనం వైకుంఠపాళీలో నిచ్చెన మెట్లు ఎక్కినట్టుగానే ఇక్కడ పాములు మింగేస్తూ ఉంటాయి. ఆ పాము సినిమా ఫ్లాప్ రూపంలో రావచ్చు, లేకపోతే వ్యక్తుల రూపంలో రావచ్చు, చెప్పలేము కూడా. ఆ విషయంలో నాని జాగ్రత్తగా ఉండాలి. ఇక మనకు తిరుగులేదు. నిర్మాతగా సక్సెస్ అయిపోయాం, హీరోగా సక్సెస్ అయిపోయాం, రేపు డైరెక్టర్గా సక్సెస్ అవుదాం ఇలా అనుకుని కొద్దిగా మనకి ముందుకెళ్ళిపోతే మరి ఎక్కడో ఒక పాము కాచుకుని ఉంటుంది. కాబట్టి చాలా ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇప్పుడు దాకా నాని ఎక్కిన మెట్లంటూ వేరు, ఇక నుంచి తన జాగ్రత్త పడాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దుష్ట శక్తులు కూడా పొంచి ఉంటాయి. మరి ఇండస్ట్రీకి బాగుంది కదా, కలకలాడుతుంది కదా అనే యాంగిల్ చూడరు. ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు దొరుకుతాడా మనకి అని చూసే శక్తులు కూడా ఉంటూ ఉంటాయి. మళ్ళీ పట్టాకి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు అందరూ పక్కన చేరుతూ ఉంటారు. ఆ చేరి అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత హీరోలకి ఆ పొగరు గిగురు పెరిగిపోద్ది. ఆ పెరగనివ్వకూడదు, ఒదిగి ఉండాలి. ఇప్పుడు చిరంజీవి గారిని, రాజమౌళి గారిని ఇట్లా కొంతమందిని చూసుకుంటే వాళ్ళు అవన్నీ దగ్గర చేయకుండా ఎప్పుడైనా సరే మళ్ళీ ఫ్లాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు చూసావా మెరవిగాడు ఇలా అయిపోయింది అంటారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన టైం నానేది. ఇప్పటిదాకా వచ్చిన కెరీర్ వేరు, ఇక నుంచి ముందుకు వెళ్ళాల్సిన కెరీర్ వేరు. ఎందుకంటే మాస్ దాంట్లోకి ఎంటర్ అయిపోయాడు ఆయన. పూర్తి మాస్ జోనర్లోకి ఎంటర్ అయిపోవడంతో వచ్చే సినిమాలన్నీ మాస్ జోనర్లో ఉండటంతో మళ్ళీ ఇంకో సూపర్ స్టార్గా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. సో చూద్దాం సార్, మొత్తానికి స్వయం కృషితో ఎదిగినటువంటి ఒక న్యాచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్లో 100 కోట్ల క్లబ్లోకి అతి తొందరలో జాయిన్ కాబోతున్నాడు. సో మన లియో తరఫున కంగ్రాట్స్ తెలియజేసుకుందాం. నమస్తే.